ఈ బిడ్డ ఏం చేస్తుంది, కొన్ని మేకలే కదా మరి, మిగతా కొన్ని మేకలన్నీ మేకకి తిరిగి వచ్చాయి. ఈ బిడ్డ కూడా మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి కదా అని చూస్తుంది. మిగతా బిడ్డలన్నీ పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంత దూరం ఉండేసరికి వెళ్ళి అమ్మకి ముద్దులు ఎట్టేసి మళ్ళీ మొదట్లాగే ఇప్పుడులాగే అమ్మకు ముద్దులు ఎడుతూ అమ్మ ఆ బిడ్డని ఆపుతూ పాలు తాగమంటే ఆ బిడ్డ పాలు తాగుతూ ఆ తల్లి బిడ్డల ప్రేమ కురిపించుకుంటే పాపం ఈ బిడ్డకి అమ్మ రాలేదు. చూస్తుంది మా అమ్మ ఎప్పుడు వస్తుందా నాకు పాటిస్తుంది కదా అని ఆకలితో. సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇంకా లేటుగా వస్తుందేమో మా అమ్మ, ఏ అర్ధరాత్రికైనా వస్తుందని చెప్పి తెల్లవారులు ఆ చిన్న వయసులో అమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చొని తెల్లవారికి రాలేదు. ఉదయాన్నే ఆ బిడ్డ అమ్మని ఎత్తుక్కుంటూ ఆ వచ్చే రోడ్డు వైపు నుంచే కదా మా అమ్మ రోజు వచ్చేది, ఎక్కడో ఉండిపోయింది ఏమని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ బజార్లోకి వెళ్ళింది. అమ్మ ముఖం పుర్ర అక్కడ తాడికి ఎలగెట్టుంది ఆ తల్లి పుర్ర. ఈ పసిపాపకు తెలియదు అమ్మని చంపేశారు, ఆ మాంసం అమ్మేశారు, ఇప్పుడు బుర్ర అక్కడ కట్టారని ఆ పసిబిడ్డకు తెలియదు కదా. అమ్మ నేనంతా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, రాలేదు రాత్రి అంతా ఆకలితో చూశానమ్మా నీ కోసం అని చెప్పి ఆ తల్లి ముఖాన్ని ముద్దాడుతుంది. ఆ తల్లి మాట్లాడదని ఆ బిడ్డకు తెలియదు కదా. ఇప్పుడు ఆ పాప ఆ పసిపిల్ల ఎంత బాధపడి ఉంటుందండి. అది దుర్భరం కాదా, అది బాధ కాదా? ఇప్పుడు అలాంటి ఆ తల్లి తాలూకు మాంసం మనకు తింటే ఆ బిడ్డ ఎంత ఏడ్చిందో కదా, ఆ ఉసురు ఆ బాధ ఎవరికి తగులుతుందండి. ఒక్కసారి హృదయంలో నుంచి ఆలోచించండి, మనసులో నుంచి కాదు. మనసు వద్దు, మనసు అనేది ట్రాజడీ చేస్తుంది, గ్యారడీ చేస్తుంది. ఇక్కడి నుంచి ఆలోచించండి. అదే ప్లేస్లో మన బిడ్డ ఉంటే, మన తల్లి ప్రేమ కోసం ఆ బిడ్డ వచ్చి ఆకలితో అమ్మ ప్రేమ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది, రాత్రి సాయంత్రం వచ్చింది, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళందరూ పాలు ఇచ్చారు, అమ్మ పాలు తాగింది, ఆ తాగారు వాళ్ళంతా. మా అమ్మ రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ అని ఏడ్చుకుంటూ ఎత్తుక్కుంటూ వస్తే ఆ తల్లి సచ్చి శవమై ఆ మాంసం అంతా కేజీల లెక్క అమ్మేస్తే ఆ బుర్ర అక్కడ ఉంటే ఆ బుర్రను కూడా అమ్మ ఇంకా బ్రతికే ఉందనుకొని ముద్దులు ఆడుతుంది, మా అమ్మ నాకు పాలు ఇస్తుంది కదని చెప్పి ఆ పాలు ఇచ్చే స్థితిలో ఆ తల్లి లేదు. అంటే ఎంతట హృదయ విదారకమైనటువంటి దృశ్యం చూడండి. అదే స్థితిలో మన పిల్లలు ఉంటే ఉంటారు. అలాంటి మాంసాన్ని తింటే, అలాంటి మాంసాలు తినడం వల్ల ఆ బిడ్డ ఏ క్షోభకైతే గురైందో మన బిడ్డలు కూడా అదే క్షోభకు గురవుతారు. ఇదే కర్మ సిద్ధాంతం మనకి నేర్పిందమ్మా. దీన్నే వద్దని చెప్పారు పత్రిసార్, దీన్నే వద్దని చెప్పారు. జీవహింస వద్దని ఎందుకు చెప్పారంటే, ఏ హింస అయితే ఈ భూమి మీద మనం మిగతా జీవులకు ఇస్తున్నామో అలాంటి హింసే మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ప్రతిసారి మనకి ఇచ్చినవి ఏంటంటే రెండు వాగ్దానాలు ఇచ్చారమ్మా. ఒకటి, నీతో నువ్వు కలిసి ఉంది. 2, ఇలాంటి హింస ఏ జీవికి పెట్టొద్దు. ఇప్పటికి కూడా మనం హాస్పిటల్లో ఉండి బిడ్డలకు దూరమై, నేను కరోనా వచ్చింది ఒక్కసారి గుర్తించండి. కరోనాలో 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో పోయిన వాళ్ళు చాలా తక్కువ. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే చాలామంది పోయారు. ఒక్కసారి దానికి కనెక్టింగ్ దొరకలేదా? నువ్వు యవ్వనాల వయసులో ఆ బిడ్డలు పోతున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంతటి ఇలాంటి పాపానికి పొడి కట్టారో కదా. అందుకని మనకి ఈ జన్మలో వస్తున్నటువంటి దుఃఖానికి మెయిన్ కారణం ఏంటంటే, తెలుసో తెలియకో మనం చేసినటువంటి ఆ పాప కర్మలు. కాబట్టి ఇకనైనా తెలుసుకొని ఆ కర్మను విడనాడదాం. పత్రిసారి ఇదే అడిగారు, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఆయన మనందరి సంతోషం కోసం ఎంత తపన పడేవాడంటే, మనం తిన్నాము అని తెలిస్తే కొట్టేసేవాడు. పిచ్చి కూడా, నీ బిడ్డ ఏడుస్తాడు రేపు ఆ మేకపిల్ల ఏడ్చినట్టు. అమ్మ నాన్న నా బిడ్డ ఎంత ఏడ్చిందో, నీ బిడ్డ నువ్వు చేసినటువంటి కర్మ వల్ల నీ బిడ్డ అలాగే ఏడ్చే పరిస్థితి వస్తుందిరా. ఏ జీవుని చంపొద్దు, నీ బిడ్డతో పాటు నువ్వు ఆనందంగా జీవించు అని చెప్పి మనల్ని సరిచేసినటువంటి గురువు కాదమ్మా దేవుడు పత్రిసి. కాబట్టి ఎంతో కొంత మన జ్ఞానం ఉంటే, మానవత్వం ఉంటే, ఈ హృదయంలో కనీసం మంచితనం అనేది మనము మనుషులు అన్నటువంటి భావం ఉంటే, అందరికీ పత్రిజీ తరపున చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏ జీవి మాంసాన్ని కూడా తినొద్దు, మన జీవితాన్ని దుఃఖమయం చేసుకోవద్దు, మన పిల్లా పాపల జీవితాన్ని బాధలకు గురి చేయొద్దు. ఆనందంగా ఉంచుదాం, సంతోషంగా ఉంచుదాం. ఆ మేక పిల్లలు, ఆ కోడి పిల్లలు, ఆ చేప పిల్లల్లోనే మన పిల్లలు చూసుకుందాం. అందరికీ చేతులు దండం పెడుతున్నాను. ఒక చిన్న సంఘటన చెప్తే మీకు అర్థమవుతుంది. మా ఆవిడ